హలో ఎవ్రీవన్. బెల్లంతో హెల్దీగా మోతీచూర్ లడ్డు అండి. టేస్ట్ ఇది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకు ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా మంచిదండి హెల్త్కి అయితే. ముందు దానికోసం ఒక గిన్నెలోకి కావలసినంత శనగపిండి అయితే తీసుకోవాలండి. నేనైతే 2 కప్పుల శనగపిండి అయితే తీసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కావలసినంత వాటర్ అయితే వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. తర్వాత పిండి తీసుకుని కొంచెం కొంచెంగా చిన్న చిన్న అప్పడాల టైప్లో అయితే వేసుకోవాలండి. ఒక వైపు వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని 2 వైపులా సమానంగా వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా, పక్కకు తీసేసుకుని ఇంకా మిగతా పిండి కూడా అలాగే వేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అయితే వేసుకుని పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా వచ్చేలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అదే విధంగా మిక్సీ అయితే పట్టేశాను. తర్వాత దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా, అదే కొలతతో 2 కప్పుల ఈక్వల్ క్వాంటిటీ, 2 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని బెల్లం బాగా కరగనివ్వాలి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలి. దీనికి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు ఆ పౌడర్ ఉంది కదండి, అది తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలాగా. మొత్తం ఇలా కలుపుకొని కొంచెం సేపు వేయించాలి. జస్ట్ ఒక 1 మినిట్ వేయించిన తర్వాత అది మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసి చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కావలసిన సైజులో ఉండలు చేసుకోవడమే. ఫైనల్గా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేస్తున్నాను. ఇవి వేసుకొని తర్వాత ఉండలు చేసేసుకోవడమేనండి, కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్దీ అండి, ఇంట్లో చేసి పెట్టుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.